మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యువక నాయకులతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ నమోదు ప్రక్రియ మ్యాప్ గురించి బూత్ స్థాయిలో అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు యువ నాయకులు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబం అని ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటారని మరొకసారి తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ముందుగా జై తెలంగాణ అంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాయకుడు అనేవాడు క్రమశిక్షణతో వ్యవహరిస్తే అతనితో మిగతా నాయకులు క్రమశిక్షణతో మెలుగుతారని సనత్ నగర్ నియోజకవర్గం ఆశాకిరణం ఎమ్మెల్యే తలసాని అని, ఆయన ఏ కార్యక్రమాలు చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగల సమర్థుడని, అలాంటి మహానాయకుడు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉండటం అదృష్టమని, బీఆర్ఎస్ పార్టీ ఒక ఆణిముత్యమని, ఇంత మంచి నాయకులు యువక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉండటం నిజంగా పార్టీ చేసుకున్న అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ నాయకులు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గుర్రం పవన్ కుమార్ గౌడ్, మల్లారెడ్డి, శ్రీకాంత్, జయరాజ్, హనుమంతరావు, నాగలక్ష్మి, నరేందర్ రెడ్డి మరికొంతమంది సీనియర్లు సైతం ఎస్ఐఆర్ గురించి నాయకులకు పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ పద్మారావునగర్లో చేసిన తర్వాత ప్రతి విషయంలో చేయమని చెప్తా మీరు చాలా బాగా చేసిరని అక్కడ మా అందరికి చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ గురించి 2002లో ఉన్న డీటెయిల్స్ తీసుకొని 2020-26 లో ఉన్న వాళ్ళ పేర్లు, అంటే వాళ్ళ రిలేటివ్స్ పేరు కానీ వాళ్ళ ఫాదర్ పేరు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మ్యాపింగ్ చేసుకోవాలంటే ఆ పేరు 2002లో ఉన్న పేరు తీసుకొని 2020-26లో ఇప్పుడున్న ప్రజెంట్ ఎలక్ట్రల్ రోల్ ప్రకారం ఓటర్ లిస్ట్ ప్రకారం వాళ్ళు దాంట్లో మ్యాపింగ్ చేసుకోవాలి. సభకు అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా వేదికగా అలంకరించిన మాజీ కార్పొరేటర్స్, డివిజన్ అధ్యక్షులు, వేదిక ముందున్నటువంటి బూత్ ఏజెంట్స్, రిలీవర్స్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. మాజీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లకు మరియు బూత్ లెవెల్ నగర కార్యకర్తలకు, డివిజన్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క శుభాభివందనలు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళ ఆఫీస్లో మనం లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత మొండా డివిజన్లో ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్కు మనము వాళ్ళ యొక్క బిఏడ్ నంబర్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. నమస్కారం. గౌరవనీయులు సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజానాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారం తెలియజేస్తూ, మరి ఒకసారి విస్తృత సమావేశానికి ఇచ్చేసినటువంటి సనత్ నగర్లో నుంచి వివిధ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు అందరూ ఇచ్చేశారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సార్ గురించి మరి ఇక్కడ మనం పిలిపించిన ముఖ్య ఉద్దేశం, మనకందరికి కూడా ఈ సార్ గురించి సవివరంగా మనకు తెలిస్తే మన బూత్లో ఉన్నటువంటి కానీ, మన బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ దీని గురించి మనం విపులంగా తెలుసుకుంటే మనం ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటుంది. మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శాసనసభ్యులు, సో ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము. మరి ఈరోజు జరగబోతున్న స్పెషల్ డ్రైవ్ ఎస్ఐఆర్, స్పెషల్ ఇన్సెంటివ్స్ రివిజన్. సో ఇది ఏం లేదు, బట్ ఏంటంటే మనకి ఇచ్చిన 2002 లిస్ట్ ఇప్పుడు జరుగుతున్న 2026ది కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఏలో అంటే మనకి బూత్ లెవెల్ ఆఫీసర్ని పెట్టారు. నమోదయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఎవరు షిఫ్ట్ అయ్యారు, ఎవరిలో నుంచి ఎవరు షిఫ్ట్ అయ్యారు అవన్నీ కాలేజీలలో రాసుకొని, ఏబిసిడి కాలంలో రాసుకొని చేసుకునే వాటి మీద చాలా బాగుంటుందని
అనుకుంటున్నాం. ఈజీ అవుతుంది, వర్క్ ఈజీ అవుతుంది. ప్లస్ బిఎల్ఓ మనం ఇది చేసుకొని ఆ బిఎల్ఓ ఈ విషయం చూపిస్తాం. ఎంతైనా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, కొత్తగా నమోదయ్యే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ప్లస్ ఎవరైనా ఉన్నారో షిఫ్ట్ అయినారు. మన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, యువ నాయకులైనటువంటి తారక రామారావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండేటువంటి పెద్దలు వినయ్ భాస్కర్ గారికి, మాజీ శాసనసభ్యులు రమేష్ అన్న గారు, వేదికలను అలంకరించినటువంటి మన పార్టీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల్లో కూడా అభినందన. అన్న, ఈరోజు పిలవడానికి కారణం ఏంటంటే ఓన్లీ బూత్ కమిటీ మెంబర్లతో పాటు పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని తప్ప పబ్లిక్ ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మొన్నది ఒక కన్ఫ్యూజన్, వాళ్ళు వస్తారు, కూర్చొని కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ కొంత డిసిప్లిన్గా ఉండాలి. చెప్పిన అంశం కూడా వాళ్ళ దృష్టికి పోవాలనేటువంటి ఉద్దేశంతో లిమిటెడ్గానే బూత్ కమిటీ మెంబర్లు ఏమో కంపల్సరీ, దాంతోపాటు డివిజన్ యాక్టివ్ ఉన్న వాళ్ళని రమ్మని పిలవడం జరిగింది. మరి క్రమశిక్షణతో, సమయపాలనతో, ఒక వ్యూహంతో, ఒక ప్రణాళికతో పకడ్బందీగా ముందుకు నడిచే నాయకుడు, తాను నడవడమే కాకుండా మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న నాయకుడు, హైదరాబాద్ నగరాన్ని నడిపించిన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఆరూరి రమేష్ గారికి, గౌరవనీయులైన మా సోదరిమణులు మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, వేదికపైన ఆసీనులైన సనత్ నగర్ ముఖ్య నాయకులందరికీ, డివిజన్ అధ్యక్షులకు పేరు పేరున, అట్లాగే నిన్నగాక మొన్ననే తన జన్మదినాన్ని జరుపుకున్న మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి కూడా తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు, ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్న బూత్స్ ఉంటే 229 బూత్ల యొక్క బూత్ ఏజెంట్లుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగానే మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947, మీ అందరికీ తెలుసు. మనకు ఒక సంవత్సరం వెనుకషేరి వచ్చింది, తర్వాత వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఆ తర్వాత మన హైదరాబాద్ స్టేట్ ఉండే, హైదరాబాద్ స్టేటు అట్లాగే భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగింది 1952.